మిత్రులారా, జూబ్లీ హిల్స్ ఫలితాలు అన్ని రౌండ్లు 6వ రౌండ్ 7వ రౌండ్ కూడా పూర్తయింది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 15,000 20,000 ఆధిక్యతలో ఉంది అని అంటున్నారు. దాదాపు 25,000 దాకా ఆధిక్యత రావచ్చు అని చెప్పేసి లేటెస్ట్గా నేను చూస్తే తెలుస్తుంది. నేను ఒకటే మాట మొదటి నుంచి మీకు చెబుతున్నాను. 3 రోజుల ముందు 2 రోజుల ముందు కూడా బీఆర్ఎస్ అంటున్నటువంటి సర్వే సంస్థలు చెప్తున్నటువంటి విశ్లేషకులు అందరూ ఉన్నారు. నేను 15 రోజుల క్రితం అక్టోబర్ 31వ తేదీనే ఏ ఫ్యాక్టర్స్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని చెప్పాను. నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ విసిరినటువంటి, హరీష్ రావు విసిరినటువంటి ఛాలెంజ్, ఇది 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండం. ఈ దెబ్బతో రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతాడు, అది ఇది అని చెప్పేసి తొడగొట్టి మరీ సవాలు విసరడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్గా తీసుకొని రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి రంగంలోకి దిగాడు వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అని నేను ఫస్ట్ ఫ్యాక్టర్ని కూడా చెప్పాను. మేజర్ ఫ్యాక్టర్స్ 3-4 చెప్పాను. ఇంకొక ఫ్యాక్టర్ మేజర్గా ఏమిటయా అంటే ఎంఐఎం బరిలో లేదు, కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చింది. అంతకుముందు కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వలేదు, ఈసారి కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చింది. ముస్లిం పాపులేషన్ ఎక్కువ జూబ్లీ హిల్స్లో, కాబట్టి ముస్లిమ్స్ అందరూ గంపగుత్తగా వేసే అవకాశం ఉంది ఈసారి. ఎందుకంటే అజారుద్దీన్కి కూడా మంత్రి పదవి ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్లో అజారుద్దీన్ అక్కడి నుంచి ఓడిపోయాడు, కాబట్టి ఈసారి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ముస్లింలు గంపగుత్తుగా వేసే అవకాశం ఉందని ఒక ఫ్యాక్టర్ చెప్పాను. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటయ్యా అంటే అక్కడ సెటిలర్స్ ఫ్యాక్టరు. సెటిలర్స్ ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు వేస్తారు. ఎందుకంటే తాము చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి బీదా బిక్కీ దాకా అందరికీ కూడా అధికార పార్టీతో అవసరాలు ఉంటాయి తప్ప ప్రతిపక్ష పార్టీతో అక్కడ అవసరాలు ఏమీ ఉండవు, వాళ్ళు ఏమీ చేయలేరు. అదీగాక ఇప్పుడు బీఆర్ఎస్ చాలా నిస్సత్తువుగా ఉంది. ఆ పార్టీ అధినేతే అసెంబ్లీకి రాని పరిస్థితిలో ఒక అసెంబ్లీలో ఒక క్యాండిడేట్ని గెలిపించి అక్కడ పంపించడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి సెటిలర్స్ అనుకునేటటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప ఆ పార్టీయా ఈ పార్టీ అని సెటిలర్స్కి ఉండదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే వేస్తారని ముందే చెప్పారు 15 రోజుల క్రితమే. ఇది ఈ రోజున రుజువు అయినట్టుగా నాకు కనిపిస్తుంది. ఇంకొక ఫ్యాక్టరు, మూడో ఫ్యాక్టర్ ఒకటి చెప్పాను. అది ఏమిటయ్యా అంటే అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఈ రెండూ కూడా అగ్రవర్ణాల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తాను చెప్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే మాట మాట్లాడుతున్నాడో ఆ మాట తప్పకుండా బీసీ క్యాండిడేట్కి అక్కడ టికెట్ ఇవ్వడం, నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం ఒక ఫెచ్చింగు. బీసీలందరూ పోలరైజ్ అవుతారు కాంగ్రెస్ వెనక. తప్పనిసరిగా ఇది అప్పర్ కాస్ట్ వర్సెస్ బీసీ అనేటటువంటి పోలరైజేషన్ కూడా జరుగుతుంది అని చెప్పాను. ఇదంతా కూడా ఇప్పుడు నేను ఫలితాలు చూసి చెప్పట్లేదు. బీహార్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అక్కడ మాయా మంత్రం ఏం చేస్తాడు, అపర చాణక్యుడు ఏం చేస్తాడు మనం ఏం చెప్పలేమని చెప్పేసి చెప్తూ వచ్చాను. కానీ జూబ్లీ హిల్స్ విషయంలో మాత్రం ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాంగ్రెస్ విజయం ఖాయం అని నేను ముందే చెప్పాను. అదే ఈ రోజున నిజమైంది. కాకపోతే మీరు అనుమానం ఉంటే నేను 31వ తేదీన చేసినటువంటి వీడియో నా డిస్క్రిప్షన్లో పెడతాను, దాని లింకు చూడండి ఒకసారి. మనకి అంటే వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని కాదు, మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి, గ్రౌండ్ రియాలిటీస్ ఏమిటి, దాని ప్రకారమే మనం ఆలోచించి విశ్లేషణలు చేయాలి తప్ప మన ఇష్ట ప్రకారము లేదా మన అభీష్టాలు మన కోరికల ప్రకారం అక్కడ ప్రజల తీర్పు ఉండదండి. ఇది మిత్రులారా జూబ్లీ హిల్స్లో నేను 15 రోజుల క్రితమే చెప్పినటువంటి ఆ జోస్యం అనండి, చెప్పినటువంటి విశ్లేషణ అనండి, ఏదైనా అది నిజమైంది, రుజువైంది. థ్యాంక్ యూ.